మేడం సైడ్ కి సార్ మీరు కూడా దగ్గర రండి సార్ డాక్టర్ గారు కొద్దిగా ఎదగరండి ఓకే మేడం అన్న లోగో ఇక్కడి ప్రముఖ డాక్టర్ డౌన్ చేయండి అన్న మరి మొహం కనపడుతుంది ఎంతో ఆప్తుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలా భావించిన దుత్త రామచంద్రరావు ఇంటికి రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డని ఆశీర్వదించారు. అమ్మ మీకు అండగా నిలబడతాం, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని ధైర్యం చెప్పారు. మంచి పని చేస్తున్నావు తల్లి, కంటిన్యూ చేయని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 12వ తారీఖు దుత్త రామచంద్రరావు గారు కాంగ్రెస్లో జాయిన్ సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. వెరీ సూన్ జాయిన్ అవుతున్నారు. సరే రామచంద్రరావు గారు నేను క్లాస్మేట్స్. మేము కాకినాడలో స్టూడెంట్ లైఫ్లో ఉన్నటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో మా అనుబంధం ఉంది. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిలో లీడర్ లక్షణాలు ఉండి మేము ఆయన ఫాలోవర్స్గానే ఉండేవాళ్ళం. అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం 40 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ మన ఇంటికి వచ్చారు, మమ్మల్ని పలకరిద్దామని. మేము కూడా చాలా సంతోషపడ్డాం ఆవిడ వచ్చారని, మమ్మల్ని పలకరించారని. అదే ఇది అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? రాజకీయాల్లో ఆ పార్టీలో చేరతారా, ఈ పార్టీలో చేరతారా, ఇంకో పార్టీలో చేరతారా అనేది సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సింది తప్ప ఇప్పుడేమీ ఇవ్వలేదు కదా. నేనే పెద్ద రాజకీయాల్లో ఇప్పుడు లేను. ఇప్పుడేం అంత ఇదిగా నేను ఏ పార్టీకి చేయట్లేదు కదా. 4 ఏళ్ల నుంచి నా పని నేను చేసుకుంటున్నాను. ముందు ఏమవుద్దో చెప్పలేము. ప్రస్తుతం మీరు వైసీపీలో స్తబ్దతగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఏమో ఏం చెప్తామో మనం. నేను ఇప్పుడు రాజకీయాలే వద్దనుకుంటున్నాను వాడిని. రాజకీయాలే నాకు అవసరం లేదని చెప్పి 4 ఏళ్ల నుంచి నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను. ముందు అంటారు అదేమో ఏం చెప్తాం మనం. అది ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితి కూడా కాదు. నేను మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. నా వరకు నేను ప్రాక్టీస్ చేసుకోవడానికే ప్రిఫరెన్స్. ఓకే, రాజకీయాల్లో ఉంటున్నారా, దూరంగా ఉంటారు? దూరంగానే ఉన్నాను కదా. ఇప్పుడు నేను దగ్గరగా లేను. అంటే ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతారా? ఎవరు? మీరు. నేనేమైనా చెప్పానా మీకు? కాదు సార్, షర్మిల గారు వచ్చారు చెప్పలేదు కదా మీకు. చెప్పినప్పుడు రాయండి. ఓకే రైట్. Yeah.